నేను యాక్చువల్లీ సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్ ఒక ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దాని తర్వాత ఏబిపిఎస్సిలో కూడా ఇది నా థర్డ్ ఇంటర్వ్యూ. అండ్ ఆర్సి రెడ్డిలో నేను ఫ్యాకల్టీ. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1 స్టూడెంట్స్. ఈ నోటిఫికేషన్లో నాకు ఆఫ్టర్ సో లాంగ్ జర్నీ ఆఫ్ గివింగ్ ఇంటర్వ్యూస్ ఇన్ సివిల్స్, ఫారెస్ట్ సర్వీస్ అండ్ గ్రూప్ 1, నౌ ఐ గాట్ ఇన్ టు స్టేట్ ఆడిట్ సర్వీస్. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ వచ్చిన చాలా మంది స్టూడెంట్స్, దే ఆర్ మై స్టూడెంట్స్. అసలుకి అంటే మీ కళల్లో చూస్తున్నాము ఏంటంటే మీరు తీసుకున్న అంటే మీకు వచ్చిన దానికన్నా మీతో పాటు మీ స్టూడెంట్స్ కూడా వచ్చింది కదా, అదొక హ్యాపీనెస్. అందరికన్నా మీరు చాలా డిఫరెంట్ అని, ఎందుకంటే ఫ్యాకల్టీగా ఉండి ఎన్నో చూసినారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసినాక అంటే మళ్ళీ ఎందుకు అటెండ్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఎవరు మీకు పుల్ చేస్తుంది? Major motivating source is my father. My father is also a public servant. He's a retired electricity department officer. తను ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, దట్ జీవితంలో అనుకున్నది ఖచ్చితంగా సాధించాలి, అది ఎంత దూరమైనా. మీ ఫాదర్ ఏం వర్క్ చేస్తారు? మా ఫాదర్ ఈజ్ రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ డివిజనల్ ఇంజనీర్గా రిటైర్డ్ అయ్యారు. సో హీ యూస్ టు ఆల్వేస్ టెల్ అండ్ హీ కీప్స్ టెల్లింగ్ దట్ ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి. దానికి మై పేరెంట్స్, మై బ్రదర్, and more than anything, the kind of support and response my students give, వీళ్ళే నా బలం. సూపర్ సూపర్.